యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అదృష్టం అనుకోవాలి. మా అమ్మ చేతిలా ఈ చిట్టి తల్లి చెయ్యుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. విశాలాక్షి, నీ చెయ్యి పట్టుకోనా అమ్మా? అమ్మ చెయ్యి పట్టుకున్నట్టు ఉంటుందనుకున్నప్పుడు ఆలోచించుకు నాన్న, పట్టుకో. అమ్మా, చిన్నప్పుడు నన్ను నువ్వు పట్టుకుని నడిపించావు. ఇప్పుడు నేను నీ చేయి పట్టుకుని నడిపించాలనిపిస్తోంది. విశాలాక్షి, రామ్మా. నీ మొహానికి అంటిన నలుపు రంగుని నేనే కడుగుతాను. నా తల్లికి నేనే సేవ చేశానన్న తృప్తైనా నాకుండ నీవు. అలాగే నాన్న. అమ్మా, నువ్వు కూడా రా. అయితే హాసినక్క చెప్పింది నిజమే. మొత్తానికి భలే కనిపెట్టవాడినమ్మా. నువ్వు గ్రేటే హాసు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాట వరుస కంటే అలాగే జరిగిందేంటో. మమ్మీ, ఏం చేద్దాం తెలియటం లేదు. వందనాలు స్వామి. రే, నమస్కారం అని చెప్పొచ్చు కదా. నీకు తెలియని పదాల్ని పలకాలని చూడకు. అత్యుత్సాహం ఉన్నప్పుడు అల్ప సంతోషం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది తిలోత్తమ. మనం ఈ స్వామిని ప్రశ్నిద్దామని వస్తే ఆనందంగా వచ్చామంటున్నాడేంటి మమ్మీ? ఓ, నాకు అర్థమైంది. నువ్వింకా చావలేదనేమో. రే, నోరు మూసుకుంటావా? కోపడకు మమ్మీ. ఇంతకు ముందు వచ్చినప్పుడు నీ ప్రాణాలని కాపాడుకో అని చెప్పారు కదా అఖండ స్వామి. కానీ నిక్షేపంగా ఉన్నావు. వల్లభ, మీ అమ్మ వెనకాలే నువ్వొస్తున్నావని తను అనుకుంటే అది పొరపాటు. తన వెంట వచ్చేది గాయత్రీదేవి ప్రతీకారమని తెలుసుకుంటే మంచిది. తన జాడ ఎక్కడున్నది ఇంకా తెలియరాలేదు స్వామి. అయితే హస్త సాముద్రిక రేఖలున్న కాగితాన్ని ఎందుకింతకాలం భద్రంగా దాచిపెట్టిందో దానికి సంబంధించిన వివరాలు డైరీలో రాసుంటుంది. రాసింది తిలోత్తమ. నీకు తెలుసన్నమాట. మరి పెద్దమ్మ అందమైన చేతిరాత చూడాలి అని మాకు కోరికగా ఉంది స్వామి. ఆ డైరీ ఎక్కడుందో మీరు హింట్ ఇస్తే చాలు, ట్రై చేసి దొరకపుచ్చుకుంటాం. అది ఎక్కడుందని వెతుకుతారు? సప్త సముద్రాల అవతల ఉన్నా, ఆకాశంలో ఉన్నా. వల్లభ, అతి చేయకు. ఆగు స్వామి. నా కొడుకు మీరన్నట్టు చేతకాన్ని ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. ఆ డైరీ ఎక్కడుందో కాస్త నాకు చెప్పండి. మీ ఇంట్లో వాళ్లతోనే ఉంది. మమ్మీ, మన ఇంట్లో వాళ్ళంటే శత్రువులా మిత్రులా? స్వామినే చెప్పాలరా. ఆలోచనే మిత్రుడు, ఆశే శత్రువు. రెండింటిలో ఏ దిశగా నువ్వు అడుగు వేస్తావో దాన్ని బట్టే ఫలితం లభిస్తుంది. ఆలోచిస్తాను స్వామి.
నాకా డైరీ ఎవరితో ఉందన్న సమాచారం కావాలి. నువ్వు అంచనా వేయలేని వారి దగ్గరే ఉంది. ఆ? అయితే పేరు చెప్తే పట్టేసుకుంటాం స్వామి. మూర్ఖుడా, అలా చెప్పగలిగితే నేను నీలా మానవ మాతృడిగా ఎందుకు పుడతాను? తెలియక అడిగాడు స్వామి. ఇంకో విషయం, మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు కానీ ఒకరి చేతి ముద్రలు ఇంకొకరితో సరిపోలేవు కదా. అవును. కానీ మా ఇంటికొచ్చిన విశాలాక్షి వేలిముద్రలు, గాయత్రక్క వేలిముద్రలు ఒకేలా ఉన్నాయి స్వామి. అలా ఎలా సాధ్యం? తను శ్రీ గాయత్రీదేవి కాబట్టి. విశాలాక్షి గాయత్రీదేవినా? నిజమా స్వామి? ఆ. హ, మమ్మీ నువ్వొక పని చేస్తావా? ఏంట్రా? నీ చెప్పు తెగేలా నన్ను కొడతావా? ఏవైంది నీకు? అఖండ స్వామిని కలుద్దామని నేనే అనవసరంగా నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఈయనేమో అనాథ పిల్లే గాయత్రీదేవి అని మనల్ని ఇంకా వెర్రి వాళ్ళని చేస్తున్నాడు. పద వెళ్దాం. అది కాదు వల్లభ. మమ్మీ టైం వేస్ట్ చేయకు, నువ్వురా. వల్లభ రా మమ్మీ. శ్రీ గాయత్రీదేవి అమ్మవారని చెప్పకనే చెప్పాను. అజ్ఞానికి అర్థం కాలేదు. లీటర్ ఆవు పాలు, పెరుగు, నెయ్యి, రాశాను. ఒక గోధుమ గింజ. 1 కిలోనా? అక్కర్లేదు, ఒక గింజ చాలు. యు మీన్ సింగిల్ సీట్? అవునక్క. రాసావు పిన్ని. 2 మినప గింజలు. కేజీలా? ఎందుకు దండగా? 2 గింజలే 2 సీట్స్? ఏదో నీకు చెప్పాను కదే సుమనమ్మ నీకు మెంటలు తెప్పిస్తుందని. అవును కదే సుమ్మి. సరుకులేవో రాయాలంటే సరే అన్నాను, కానీ ఇలా ఆట పట్టిస్తావనుకోలేదు. నేను సీరియస్గా చెప్తున్నాను పిన్ని. నాయని చూసావా, మీ చెల్లి నన్ను బక్రాన్ చేయాలని చూస్తోంది. ఒక్కసారి ఆ కాగితం ఇవ్వు పిన్ని. ఇటు నా హ్యాండ్ రైటింగ్ అంతగా బాగోదు. తెల్లని బట్ట కొత్తది 1, మొలకెత్తిన మర్రి విత్తనాలు 25. దేనికోసం అవి రాశారు? సుమన పిచ్చికి నిదర్శనం ఇది. తనెందుకు ఇవన్నీ కావాలన్నదో నాకిప్పుడు అర్థమైంది. పుంసవనం గురించేగా? అవునక్క, నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని. పుంసవనం అంటే మాకెవరికి అర్థం కాలేదు నేను. పెళ్ళైన తర్వాత గర్భధానం చేస్తారు కదా బాబు గారు. ఆ తర్వాత చేసే సంస్కారమే పుంసవనం. రే విక్కీ, మీ ఆవిడకు రీసెంట్గానే పెళ్ళైనట్టు ఫీల్ అవుతుందా? దీని గురించి నాకు చూచాయిగా తెలుసు నైని. మొదటి సంతానానికి 4వ నెలలో చేస్తారు కదా? అవునత్తయ్య. నీకిది 2వ కనుపు కదా సుమ్మి. ఫస్ట్ డెలివరీకి ప్రయోజనం లేదని 2వ దానికి ఈ తంతు జరిపించుకోదలిచావా చిట్టి? అవునక్క, పుంసవనం అంటే మగబిడ్డ పుట్టాలని ఆరాటపడ్డావు. నీ పిచ్చి గాని ఎవరు పుడితే ఏంటే? సుమన,
కాలం మారింది. నిజానికి ఆడపిల్లలు మగపిల్లల కన్నా పై స్థాయిలో దూసుకుపోతున్నారు. అబ్బాయే పుట్టాలన్న ఆలోచన మరుగున పడి దశాబ్దం దాటిపోయింది. మీరు అలాగే చెప్తారు బావగారు. మహారాజులు కూడా మగపిల్లలే పుట్టాలని యాగాలు చేశారంట. యుద్ధంలో పాల్గొని విజయమో వీరస్వర్గమో తేల్చుకోవడానికి, తండ్రి చేసిన రుణాలను తీర్చడానికి అబ్బాయిలైతే మంచిదని అలా కోరుకునే వాళ్లే తప్ప వేరే ఏమీ కాదు. అసలు విషయం పక్కన పెట్టి వారసత్వం, వారసులనే మాటకి ఎక్కువ ప్రచారం కల్పించారు. నిజమే బాబుగారు. ఇది తెలుసుకోక చాలా మంది సున్నితంగా ఉండే ఆడపిల్లల్ని అవమానిస్తున్నారు. యజ్ఞ యాగాదులు చేసిన ఆడపిల్లలే పుడితే ఏం చేసేవారంట? లక్షణంగా పెంచేవారు. వారు పెరిగి పెద్దవారై ధర్మబద్ధంగా 7 అడుగులు వేశాక మహత్తర పురుషులు వారికి సంతానం కలగాలని దీవించేవారు. శుభం. ఇంతకీ మరదలి ప్రోగ్రాం ఎప్పుడు? ఇవన్నీ తెప్పించేస్తే శుక్రవారం పెట్టించేస్తాను బావగారు. అక్కర్లేదు సుమన. ఎందుకలా కొట్టిపారేస్తావక్కా? ఈ పద్ధతి పాటించాలంటే మానసిక ఆరోగ్యం ఉండాలి. నువ్వలా లేవు. చెప్పారుగా, ఇక హడావిడి చేసే ఆలోచనలు మానుకో. అవునే సుమి, మాకెవరికీ తెలియని కార్యక్రమాలు పెట్టుకుంటే ఎలా చేయాలో మాకు తెలియక నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళమవుతాం. చిట్టి అసలే ఒట్టి మనిషి కూడా కాదాయే. మా అక్కకి ప్రాసెస్ తెలుసు, కానీ చెయ్యను. అనుకున్నాను నైని, సుమన కోరికని నువ్వు కాదంటావు అని. మా చెల్లెలి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని చెప్తున్నానత్తయ్య. నాకేమైందని బ్రహ్మాండంగా ఉన్నాను. నైనా వద్దందంటే నీ మంచి కూడా చెప్పింటుందమ్మా. సరే అయితే పుంసవనం చేయకపోతే సీమంతమైన చేయండి. 5 నెలలు కూడా రానే వస్తుంది కదా. ఏదో ఒక ఫంక్షన్ అయినా చేయించుకోవాలని నీకు ఉబలాటంగా ఉందేమో. కడుపుతో ఉన్నదాన్ని నేనేదడిగినా సరే మీరు నిర్లక్ష్యం చేస్తారేంటక్కా? ఏమనుకోవద్దు చెల్లి. నీ సంసారం, నీ జీవితం నీకు సంబంధించింది. నీ సీమ ఇంకేం లేదంటే పెదండి. ఎంత ఖర్చు అవుతుందక్కా? బావగారు 5-10 లక్షలు కూడా ఖర్చు పెట్టలేరా? నువ్వు అడిగితే 3 కోట్లు ఇచ్చాను. నైని వద్దని వారించినా నేను వినలేదు. ఇప్పుడు తన మాట దాటలేను. హాసినక్క, మా అక్క నా కోసం ఏం చేయకపోయినా నన్ను చేయమని అడిగినా నేనేమీ చేయలేను చిట్టి. ఎందుకంటే పెద్దవారు అత్తయ్య మా వారు ఉండగా నేను నిర్ణయం తీసుకోలేను. అత్తయ్య, మీరు చెప్తే హాసినక్క వింటుంది. నేనొకటి చెప్తే హాసిని ఇంకొకటి చేస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు. ఉండుంటే
స్పాట్లో చెక్కు రాసిచ్చేవాడిని మరదలా. అది జరగని పనిలేండి. అర్థమైంది. ఎవరికి వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు. నీ పిచ్చి కోరికలకి వాళ్ళెందుకు ఖర్చు చేయాలి? గర్భవతి నేను. కోరుకున్నది కాదనకుండా ఇవ్వాలి. నువ్వు కాయో పండు అడిగితే కొనుక్కొచ్చేవాళ్లే. వేడుకలు చేయమంటే సొమ్మెక్కడి నుంచి తెచ్చేది? అప్పైనా ఇప్పించండి. వడ్డీతో సహా మీ మొహాన్ని కొడతాను. నీకు బిడ్డ పుట్టి ఆస్తి వచ్చాక కదమ్మా? అవును. అప్పుడు ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుసమ్మా? మేమేదో నీకు పుట్టే పిల్లలను ఆడించి ఆ టైం వస్తే హరి అందాం అనుకున్నాం. ఇంకా చాలా ఆపండి. నా సీమంతం ఎలా జరిపించుకోవాలో నాకు తెలుసు. దాన్ని ఓపెన్ చేయకండి. ఏ? అదేమైనా గల్లా పెట్టనా? తెరిస్తే డబ్బులు ఉండడానికి? ల్యాప్టాప్కి నీ మాటలకి ఏమైనా సంబంధం ఉందా? రాగానే నాతో 2 నిమిషాలు మాట్లాడదామన్న ధ్యాసనే ఉండదా మీకు? ఇక్కడ ఎవరున్నారని? ఇంకెవరు కావాలి? నాతోనే మాట్లాడమంటున్నాను. చూడు, నేనొక్కడినే నీ పక్కన గాని నీ ఎదురుగా ఉన్నా సరే నేను సింగిల్నే. అంటే మీరు నన్ను లెక్క చేయట్లేదనే అర్థం? ఈ ముక్క నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వు అరుస్తూనే ఉన్నావు. కడుపుతో ఉన్న ఆడపిల్ల అరిస్తే కడుపు నొప్పి వస్తుందేమోనన్న జాలి కూడా మీకు లేదు. ఎవరైనా బాగుంటే చాలు, వాళ్ళని చూడగానే నీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది కదే. నిన్ను నేను అసహ్యించుకోవడం తప్ప జాలిపడే పని పొరపాటు కూడా చేయను. మీరింత అలుసుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ నేను లోకువైపోయాను. నీకు అలా అనిపించిందా? కాదన్నట్టు చెప్పకండి. మీరు చూశారు కదా, నా సీమంతం చేయమని అడిగితే మా అక్క డబ్బులైపోతాయమ్మా, నేను చేయనని చేతులెత్తేసింది. 100 కోట్ల ఆస్తుంది. ఏం చేసుకోవడానికి? ఆవిడ్ని చూసి హాసనక్క కూడా నాకు ఫంక్షన్ చేయటానికి మొహం తిప్పేసుకుంది. ఎవరి సొమ్ముతోనూ నువ్వు సోకులు పడతానంటే ఎలాగా? ఇదే సోకులు కాదు, బడైపోవటం అంతకంటే కాదు. 5వ నెల వచ్చింది కాబట్టి సీమంతం చేయమన్నాను. మే నెల వస్తే చెయ్యాలా? కుళ్ళు జోకులు వేయకండి. నేను నెల తప్పి 5వ మాసం అవుతుంది. ఇటు చూడు, సెట్టింగ్లా ఫిట్టింగ్ చేసుకుని తెచ్చుకున్న ప్రెగ్నెన్సీ అది. అసలు విషయం జనాలకి తెలియదు కాబట్టి నిన్ను గర్భవతిలానే చూస్తున్నారు. తెలిస్తే మాత్రం నేను కాకుండా పోతానా? పోవు గాని అతికించుకున్న అదృష్టానికి ఆశీర్వాదాలు అవసరమా అని ఎవరూ పేరంటానికి రారు. రానే వద్దు. ఈ ఇంటి పని మనిషి గాని డ్రైవర్ గాని ఎవ్వరూ అవసరం లేదు. నేను కుర్చీలో కూర్చొని మన వాళ్ళందరి చేత అక్షింతలు వేయించుకుంటే చాలు. ఎవరు పైసా ఇవ్వనప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? మీ జీతం డబ్బులున్నాయిగా. అవి అవసరం కోసం వాడుకోవడానికి సుమన, వేడుకలకు కాదు. బాల్కనీలో కూర్చొని పని చేసుకోవడం బెటర్. అంటే మీ అందరి దృష్టిలో నా సీమంతం అనవసరం అన్నమాట. మీరివ్వకపోతే ఏంటి బోడి? రేపు తెల్లారే కల్లా డబ్బులు ఇంటికి తెప్పించుకుంటాను. చూస్తారు కదా. ఏడమ్మక్క, ఏం చేస్తున్నారు? పాపను ఆడిస్తున్నావు. ఏంటి ఆడుకునేది? మా ఆయనకి పని పాట ఏదీ లేనట్టు గెంతులేస్తున్నారు. నాకు వేరే పనేముంది లేవే.
చిన్న పూరీలన్నా అరుగుతాయి. డమ్మక ఎగురుదాం పదా. డమ్మో డమ్మ డమ్మడమ్మడమ్మడమ్మడమ్మడ. డమ్మో డమ్మ డమ్మడమ్మడమ్మడమ్మడమ్మ. ఏయ్ ఆపండి. మిమ్మల్ని ఆడించేది ఈ విశాలాక్షి కదూ. ముందు తన్ననాలి. వీళ్ళని మాత్రమే కాదు, నిన్ను, పెద్దమ్మను, ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఆడించేది నేనే. ఇంకా నయం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందర్నీ నేనే బొంగరంలా తిప్పుతాను అనలేదు. నిన్న పక్క ఊళ్ళో పూజ ఉందని వెళ్లారు, అప్పుడే వచ్చేసారా? ఎందుకు రారు మమ్మీ? నైని కమ్మగా వండి పెడుతుంటే